ఒక గౌరవం. కానీ నేటి లోకం దాన్ని శాపంగా మార్చేసింది. అమ్మాయి తన జీవితంలో ఎన్నో విజయాలను పొందాలనుకుంటుంది, కానీ సమాజం ఆ కళలను అణిచివేస్తుంది. బయటకు వెళ్తే చూపులు వెంటాడుతాయి, మాటలు గాయపరుస్తాయి. విజయమైతే అసూయ, వెనకడుగు వేస్తే విమర్శ. ఇలా పెరిగే కొద్దీ ఒక ఆడదాని ఆత్మవిశ్వాసం మెల్లగా కూలిపోతుంది. కానీ మహిళ అంటే కేవలం ఒక శరీరం కాదు, ఆమె ఒక శక్తి. ఆ శక్తిని గౌరవించే రోజే నిజమైన స్వేచ్ఛ పుడుతుంది, నిజమైన సమాజం పుడుతుంది. ఇది ప్రతి మహిళ హృదయ కథ. అలా ఒక కథని ఈరోజు మీ ముందు ఉంచాలన్న మా ఈ చిన్న ప్రయత్నం. ఏమైందమ్మా? చూడు డాడీ, నీ కరాటే జాయిన్ అవుతాను. అమ్మ జాయిన్ అవ్వలేదు. ఆడపిల్లవి ఇవన్నీ నీకెందుకే? ఇంట్లో కూర్చొని ఉండు. ఎవరితోనే వెళ్ళి ఫైటింగ్ చేయలేండి, ఏం అక్కర్లేదు. ఏమి ఫైటింగ్ చేసుకోవడానికైనా నేర్చుకోవాలంటివా? నేను తనకి తను ప్రొటెక్ట్ చేసుకోవడానికైనా, ఇంకెవరికి ప్రొటెక్ట్ చేయడానికైనా ముందు ముందు చాలా పనికి వచ్చే స్కిల్ ఇలాంటివి. మనం అమ్మా నాన్నగా ఇలాంటివి ఆపకూడదు. పిల్లల మైండ్లో ఇలాంటివి కలగడమే చాలా ఇంపార్టెంట్. బంగారు తల్లి, నువ్వు నేర్చుకున్నాను, ధైర్యంగా నేర్చుకో. గో హెడ్. థ్యాంక్ యూ డాడీ, యూర్ ద బెస్ట్. హాయ్ హాస్య. హాయ్ తను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? నా నాన్న కరాటీలో జాయిన్ చేస్తారని చెప్పారు. వా, చాలా మంచిది. చాలా హ్యాపీగా ఉన్నాను నీకోసము. నేను కరాటీ నేర్చుకున్నాక నిన్ను ఎవరైనా ఏదన్నా అంటే నేను నిన్ను కాపాడుతాను, ఓకేనా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. కానీ ఏమైంది? నాకు ఫోటోగ్రఫర్ అవ్వాలని ఉంది. ఫొటోస్ తీసి బయటికి వెళ్ళి నాకు భలే ఇష్టము. కానీ మా నాన్నకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మా హాస్య, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కళ్ళు నొప్పించడం అంత తేలిక కాదు తల్లి. నీ మనసులో ఉన్నది నువ్వు ఎప్పుడు ధైర్యంగా చెప్పగలగాలి. కావాలంటే నేను మీ నాన్నతో మాట్లాడతాను. థ్యాంక్ యూ మాస్టరు, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అక్క అక్క అక్క, నీకు ఒక విషయం తెలుసా? మా స్కూల్లో సారు నాతో మాట్లాడతారంట. నేను ఫోటోగ్రఫరు అవ్వచ్చని. నేను కూడా మాట్లాడతాను, నాతో ఎట్టొక్కటో ఒప్పిస్తాను. విష్ మీ లక్. తప్పకుండా ఒప్పుకుంటారు. డోంట్ వరీ హాస్య, నాన్న మన హీరో. నువ్వు ఏం చెప్పినా వద్దనరు. నీకు తెలుసా, ఈరోజు కాలేజ్లో నాకు బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ ఫ్రెష్మన్ అవార్డు వచ్చింది. వావ్, కంగ్రాట్స్ అక్క. నువ్వు ఫోటోగ్రఫీ బాగా నేర్చుకొని నాకు మంచి మంచి ఫొటోస్ తీ. నేను రేపు మోడల్ అయ్యాక నిన్ను నా ఫోటోగ్రాఫర్గా అపాయింట్ చేసుకుంటాను. అబ్బా, అప్పుడు కూడా నీకు సేవ చేయాలా? నన్ను వదలవా? పెంకీ, సారీ సారీ సారీ, ఊరికనే ఒట్టిగా అన్నాను. నేను నీకు ఎవరు వచ్చారు? నేను చూస్తే నాకు ఒకసారి బయటికి రా. ఏంటి నువ్వు ఇంటి వరకు వచ్చేసావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు పెళ్లికి ఒప్పుకోలేదాకా నేను వెళ్ళను. మర్యాదగా ఒప్పుకో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఛీ, సిగ్గులేదా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇష్టం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను మోడల్ అవుతాను, వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతాను. ఇంకోసారి నా వెంట పడి నా టైం వేస్ట్ చేయకు. మర్యాదగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. నన్ను సిగ్గులేదంటుందా? నాతో పెళ్లి కొద్దంటుందా? మోడలా? ఇన్స్పిరేషనా? చెప్తా, రేపు చెప్తా దీని పని కాలేజీలో. రే చిచ్చా, రేపు ఆ అమ్మాయి కాలేజీకి స్టార్ట్ అయినప్పుడు చెప్పరా. రే వచ్చిందిరా. నన్ను వద్దంటావా? నన్ను అవమానిస్తావా?
మోడలా? నీ మొహం చూసుకున్నావు ఎప్పుడైనా అద్దంలో? ఆఫ్టర్ ఒక అమ్మాయి, నీకెందుకే కళలు? నీ బతుకంతా నా కాళ్ళ దగ్గర ఎప్పటికైనా. చూసారుగా, ఇలాంటివి ఎన్నో కథలు మన చుట్టూరా చూస్తూనే ఉన్నాం. ఒక అమ్మాయి జీవితంలో తన కళల్ని సపోర్ట్ చేస్తున్న నాన్న, మాస్టర్ లాంటి మంచి వాళ్ళు ఉన్న ఈ సమాజంలో తన కళల్ని కించపరుస్తూ అణకు తొక్కుతూ ఉన్న రాక్షసులు కూడా ఉన్నారు. ఆగాలి, ఇక్కడితో ఇది ఆగిపోవాలి. లే, నేను నీ అంతరాత్మని, ప్రతి అమ్మాయి అంతరాత్మని. లే, ఎందుకు ఆగిపోయావు? అసలు ఎందుకు భయపడుతున్నావు? ఇది కాదు నువ్వు. భయం నిన్ను చీకటి మబ్బులా కమ్మేస్తోంది. భయపడు. భయాన్ని నీ బలహీనతగా మార్చుకో. లేచి ధైర్యంగా అన్యాయం ఎదుర్కో. లే లే, నీలో ఉన్న శక్తిని గుర్తించి శక్తిలా మారు. అక్క, ఏమైంది అక్క? ఏయ్, నేను కేవలం తన అంతరాత్మనే కాను, ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయి అంతరాత్మని. ఇప్పుడు చెప్తున్నా, సమయం ఏమీ మించిపోలేదు. నువ్వు కన్న కలల్ని నెరవేర్చుకో. దేనికి భయపడకు, వెనకడుగు అస్సలు వెయ్యకు. ఈ సమాజానికి గుర్తు చేద్దాం, ఆడదంటే కేవలం అందం మాత్రమే కాదు, నవ రసాలు ఉన్న గొప్ప శక్తి అని. నీలో ఆ శక్తిని గుర్తించి నువ్వే ఒక శక్తిగా మారు. వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళు. ఇవాళ తెలుసుకున్నాను, నాలో కేవలం భయం మాత్రమే కాదు, నవరసాలు ఉన్నాయని. అమ్మలా నవ్వించే ఒక నవ్వుని, నాకు కానీ నా బంధువులకి కానీ అన్యాయం ఎదురైతే అడ్డుకునే ఒక కోపాన్ని, అక్కలా చెల్లిలా మీ అందరి మధ్య ఉండే ఒక స్వచ్ఛమైన ప్రేమని. రండి, ఇది ముగింపు కాదు, ఆరంభం. ఇవాళ 28 శక్తులు నవరసాలతో నిండిన మన కథని మనకే గుర్తు చేయడానికి వస్తున్నారు. ఒక పండుగలా చూసి ఆనందిద్దాం. విధ్వంసం కాదు, అది అన్యాయం మీద ఎగిసే అగ్ని. మౌనం నా బలం, కానీ నా మౌనం మంటగా మారిందంటే మాత్రం నా బలం వెయ్యింతలవుతుంది. నేను ఆనందాన్ని. నేను ఎవరి సొత్తును కాదు, నేను ఎక్కడో లేను,
మనసు పెట్టి ఇష్టంగా చేసే ప్రతి పనిలోనూ నేను కనిపిస్తాను. నాతో రా, కొత్త మార్గాల్లో సంతోషం వెతుక్కుంటూ ముందుకు ఎలా సాగాలో తప్పకుండా నేర్పిస్తాను. ప్రేమ నేను యవ్వనానికే పరిమితం కాను. అమ్మ ప్రేమలా విశాలంగా ఈ సృష్టి మొత్తం నిండి ఉన్నా. నిన్ను నమ్మి ప్రేమించినప్పుడు ప్రేమ ఎంత బలమైనదో తెలుస్తుంది. నా అడుగులో అడిగినప్పుడు ఈ జీవితం ఎంతో మధురానుభూతంగా కనిపిస్తుంది. భయం బలహీనత కాదు, అది మనసును కాపాడే ఒక కవచం. భయం ఒక గురువుగా మనసుకు విలువైందేంటో నేర్పిస్తుంది. భయం లేకుండా ధైర్యం లేదు. భయం అంటే నేను బ్రతికే ఉన్నానని ఒక నిదర్శనం. జీవితంలో జాగ్రత్తగా ముందుకు ఎలా సాగాలో అని ఆలోచిస్తూనే ఉంటాను. ధైర్యం అంటే ఎప్పుడు గెలవడం కాదు, ఓడిపోయిన ప్రతిసారి నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాను అని నిశ్శబ్దంగా చెప్పే నమ్మకం. ధైర్యం అంటే ధైర్యం మాత్రమే కాదు, తన మనసుకి తానే ఇచ్చుకున్న మాట. ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను నేను వదిలిపెట్టను అని ఒక హామీ. రా మిత్రమా, నాతో రా, ధైర్యంగా ముందుకు వెళ్దాం. నేను అద్భుతాన్ని, ఒక చిన్న ఆశ్చర్యాన్ని మాత్రమే కాను, సాధారణంలో కూడా అందాన్ని అద్భుతంగా చూపించడానికి వచ్చాను. ఆసక్తిగా ఉందా? నా తోడైరా, మన కలలను కొత్త లోకాలుగా మార్చుకుందాం.
కేవలం అసహ్యం మాత్రమే కాదు, నచ్చని దానిపై తిరస్కారం చూపించే ఒక హక్కు. అది అహం వ్యక్తపరచడం అస్సలే కాదు. హద్దుల్ని కించపరిచినప్పుడు తెలియకుండానే జరిగే ఒక శారీరక స్పందన. జిగుప్సరి నన్ను అపార్థం చేసుకోవడం చాలా సులువు, కానీ ప్రతి చోట నా స్పందన తప్పు మాత్రం కాదు. నా కరుణ బలహీనత కాదు, లోకానికి అనురాగాన్ని పరిచయం చేయాలనేదే నా తపన. నా జత ఉంటే సాటి మనిషిని కరుణతో ఎలా జయించవచ్చో చూపిస్తాను. రానిస్తామా? నన్ను పొందాలంటే నీ అంతఃశత్రువుని గమనించి పోరాడి యుద్ధం చేసి గెలిచినప్పుడు అసలైన శాంతి లభిస్తుంది. రండి, మన సమాజంలో శాంతిని నెలకొల్పుదాం.